హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ మై వరల్డ్. సో ఈరోజు వీడియోలో నేను వచ్చేసి మనం ఇమ్యూనిటీని పెంచుకునే ఒక పొడిని తయారు చేసుకోవడం గురించి చూపిస్తున్నానండి. సో వీటిని పెంచుకోవాలి కదా, సో అది కూడా మనమే చేసుకోవాలి కదా. సో దానికోసమే ఒక మంచి పౌడర్ అయితే నేను తయారు చేస్తున్నాను. సో అది కూడా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే తప్పకుండా చేసుకొని తీసుకోండి ప్లీజ్, ఓకేనా. సో ఇది నేను ఊరికే చేయట్లేదండి, నేను మా ఇంట్లో వాళ్ళ కోసం ప్రిపేర్ చేసుకున్నాను, అలాగే మీకోసం కూడా నేను షేర్ చేస్తున్నాను. సో దయచేసి స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా, చలో. సో ఇప్పుడు ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ వచ్చేసి నేను 10 మిరియాలు తీసుకున్నానండి, అలాగే ఒక 10 లవంగాలు అనమాట. సో ఇది మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు, నేను జస్ట్ ఇక్కడ కొద్దిగా చూపిస్తున్నాను. సో అలాగే ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి డ్రై జింజర్ అండి, ఎండు అల్లం, అదే సొంటి అంటారు కదా, అల్లంని ఎండబెడితే ఇలా ఉంటుంది అనమాట. సో మనకి ఇది కిరాణా షాప్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది, ఓకేనా. సో మీ దగ్గర ఒకవేళ సొంటి పొడి ఉన్నా కూడా పర్వాలేదు. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు తీసుకున్నాను కదా. సో వీటిని నేను డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ అలాగా చిన్న దాంట్లో నేను అలా పైన అదే వేడైన తర్వాత మొత్తం 3 కలిపేసి వేయిస్తున్నాను అనమాట. జస్ట్ కొద్దిగా ఒక 2-3 నిమిషాలు సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసేసి మీరు ఇంకా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కూడాను. సో ఇక్కడ నేను కొద్దిగానే చూపిస్తున్నాను, ఆల్రెడీ నేను చేసింది ఉందండి. సో ఇది మళ్ళీ చూపిద్దామనేసి ఇట్లా కొంచెం చేస్తున్నాను. సో అదనమాట, ఓకేనా. సో చూస్తున్నారు కదా, ఇట్లా డ్రై రోస్ట్ చేసేసుకోండి, సరిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇవి డ్రై రోస్ట్ కూడా అంతా అయిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలండి, మనకి మెత్తటి పొడిలా చేసుకోవాలన్నమాట. సో నేను ఇంకా వేగిపోయింది, చూస్తున్నారు కదా, ఇక్కడ అది వేగిపోయింది, కలర్ చేంజ్ అయింది కదా. సో ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారించిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి, అంతేనండి. సో ఇప్పుడు పౌడర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇది ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను. సో మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కనుక మీరు నిల్వ ఉంచుకోవడానికి ఒక గాజు సీసాలో పెట్టేసుకుని ఉంచుకోవచ్చండి. సో ఇప్పుడు దీన్ని మనం పాలల్లో వేసుకుని ఎట్లా మరిగించుకుని తీసుకోవాలనేది కూడా చూపిస్తాను, చూసేయండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నానండి. ఈ పాలు అనేవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే, జస్ట్ ఒక గిన్నెలో పోసుకొని అవి మళ్ళీ కొద్దిగా వేడి చేసుకుంటున్నాను, అంతే అనమాట. సో ఇందులో వచ్చేసి ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పొడి 1/2 చెంచా వేసుకోవాలి. సో అలాగే పసుపు కూడా 1/2 చెంచా వేసుకోవాలండి. సో పసుపు కూడా 1/2 చెంచా వేసుకున్న తర్వాత ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ పాలని ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలండి. సో ఇందులో మనకి టేస్ట్ కోసం కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, కొంచెం బెల్లం ముక్క వేసుకోవచ్చు, అంటే మనం షుగర్కి బదులుగా ఇక్కడ నేను బెల్లం వాడుతున్నాను అనమాట. సో అది మీ ఇష్టం అండి, ఓకేనా. సో ఇప్పుడు బెల్లం కూడా వేసుకున్నాక ఈ పాలని ఒక 10 నిమిషాలండి, ఒక 10 నిమిషాలు మరిగించుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని మనం తీసుకోవాలి, తాగొచ్చండి. సో ఇది వచ్చేసి నార్మల్గా అయితే మనకు ఎటువంటి కోల్డ్ కఫ్ లేని వాళ్ళు అయితే కనుక ఇమ్యూనిటీ పెరగడం కోసం వీక్లీ వన్స్ తీసుకోండి పాలని ఇట్లా చేసుకుని. ఒకవేళ జలుబు దగ్గుతో ఎవరైనా ఉంటే కనుక రోజుకి 2 సార్లు తీసుకోవడానికి ట్రై చేయండి, కంపల్సరీ నెక్స్ట్ డేకి తగ్గుతుందండి. నేను పక్కా నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే మేము తీసుకున్నాము. సో అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను, ఇన్నిసార్లు అందుకే నొక్కి చెప్తున్నానండి, నేను వ్యూస్ కోసం అయితే చెప్పట్లేదు. సో ఇది మంచిదే కదా, అందరికి ఇమ్యూనిటీ పెరగాలి కదా ఈ టైంలో. సో ఒక 10 మంది అయినా తెలుసుకుని చేస్తారనేసి నేను ఈ విధంగా చెప్తున్నాను. సో మరి దయచేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తీసుకోండి. మీకు ఒకవేళ జలుబు దగ్గు అట్లాంటివి లేకపోయినా కానీ వీక్లీ వన్స్ అయినా తీసుకోండి. అలాగే పిల్లలకి కూడా ఇవ్వడానికి ట్రై చేయండి, వాళ్ళకి కొద్దిగా మోతాదులో అయినా ఇవ్వండి, ఎందుకంటే ఒకటేసారి ఇంత ఘాటుగా అంటే వాళ్ళు తీసుకోరు కదా. సో అందుకోసం ఆ పొడి అనేది క్వాంటిటీ తగ్గించైనా కానీ పాలల్లో ఇలాగా మరిగించి ఇవ్వండి. సో కొద్దిగా అయినా తాగిపించడానికి అలవాటు చేయండి వాళ్ళకు కూడా, ఎందుకంటే పిల్లలకి మెయిన్గా ఇమ్యూనిటీ చాలా కంపల్సరీ అండి, చాలా అవసరం కదా. సో ఇప్పుడు ఈ పాలని గోరువెచ్చగా అయిన తర్వాత మనం తీసుకోవచ్చు.
సరిపోతుంది, అంతేనండి. మరి మీకు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా. సో చూసారు కదండి వీడియో అనేది. సో ప్రతి స్టెప్ కూడా ఎంతో పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం లేవు. సో అంతా జస్ట్ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే మనం చేసేసి ఒక డబ్బాలో పెట్టేసుకుని మనకు కావాల్సినప్పుడు వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ జలుబు అట్లా ఉన్న వాళ్ళు రోజుకి 2 సార్లు అయినా తీసుకుంటే చాలా మంచిదండి. సో మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుకోవడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మెయిన్గా పిల్లలకి, పెద్దవాళ్ళకి. సో మరి మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నట్టయితే కనుక కంపల్సరీ తప్పకుండా వాళ్ళకు కూడా ఇవ్వండి వీక్లీ వన్స్. ఒకవేళ జలుబు, దగ్గు అట్లాంటివి ఏమన్నా ఉంటే డైలీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో మరి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్.